శ్రీ గణేశాయ నమః. రాముడు సకల గుణ సంపన్నుడు. సకల గుణ సంపన్నుడైన శ్రీరామచంద్రుల్లో సహనం మేరు పర్వతం అంత ఉంది. మహారాజులు చక్రవర్తుల్లో ఈ గుణం తక్కువగా ఉంటుంది. మానవ జాతికి ఆదర్శ పురుషుడుగా అవతరించిన శ్రీరాముడు తను మహారాజుగా పట్టాభిషిక్తుడవుతున్నానని తెలిసినా పొంగిపోలేదు. ముందు రోజు రాత్రి గురువుల ఆదేశానుసారం ఉపవాస నియమంతో మౌనంగా గడుపుతాడు. అక్కడ కైకేయి అంతఃపురంలో మందర మాట విని తన కొడుకు భరతుడే రాజు కావాలని, రాముడు 14 ఏళ్ళు అరణ్యానికి వెళ్ళాలని పట్టుబట్టింది. పట్టాభిషేకానికి అలంకృతుడైన రాముడిని పిలిపించి ఈ విషయం చెప్తారు. శాంతిమూర్తి అయినటువంటి శ్రీరామచంద్రుడు వింటూనే రాజలాంఛనాలన్నీ తీసేశాడు. ఉత్తరీయం కూడా అక్కడుంచి సంతోషంగా అమ్మ నాన్నగారికి నమస్కరించి, నాన్నగారికి నా మీద ఎంత అనురాగం ఉందా, నిరంతరం రాజ్యపాలనతో సమస్యలతో సతమతం అవ్వకుండా అరణ్యంలో పుణ్యపురుషులైన మహర్షుల సన్నిధానంలో పరతత్వాన్ని ఉపాసించే అవకాశం అనుగ్రహించారు అని తండ్రిని కొనియాడాడు. అన్నయ్య, ఈ రాజ్యం నీకు దక్కకుండా చేసేవారిని నా కరవాలానికి బలిస్తానని తమ్ముడు లక్ష్మణుడు ఆగ్రహంతో నిప్పులు చెరిగినా కూడా శ్రీరామచంద్రుడు శాంతం అంటూ ఎంతో ఓర్పుగా అతన్ని సముదాయించాడు. అరణ్యవాసంలో శ్రీరాముడు భరించిన కష్టం, చూపిన ఓరిమి అంతా ఇంత కాదు. హంసతూలికా తల్పం, అనుచరగణం, దాసదాసీలతో భోగభాగ్యాలు అనుభవించాల్సిన మహారాజు కందమూలాలు తింటూ రాతి నేల మీద పడుకున్నాడు. ఎముకలు కొరికే చలిలో, ఎండా వానల్లో, సర్వకాల సర్వావస్థలో శ్రీరాముడు ఓర్పుని వీడలేదు, సహనాన్ని కోల్పోలేదు. పలుమార్లు లక్ష్మణుడు అన్నయ్య మనకు ఇదేం గతి అంటూ అసహనంతో కైకేయిని దూషించినా కూడా శ్రీరామచంద్రుడు అలా అన్నం తప్పు అని ఓదార్చాడు. శ్రీరామచంద్రుని ఓర్పు సహనం అనితర సాధ్యం. అందుకే ఆయన సకల గుణాభిరాముడయ్యాడు. రాముడి కంటే రామనామ మహిమ ఎంత గొప్పదో తెలుసుకుందాం. విభీషణుడు ఓ కార్యం కొరకై శ్రీరామునికి ఓ సందేశం పంపదలిచి సేవకునితో చెప్పి వెళ్ళి రమ్మన్నాడు. ఆ సేవకుడు తాను లంకను దాటి సముద్రం మీదుగా అయోధ్యను చేరగలిగే శక్తి తన వద్ద లేదని చెప్పాడు. దానికి విభీషణుడు ఓ పత్రం ఇచ్చి, ఇదే సముద్రాన్ని దాటిస్తుంది, మళ్ళీ నా దగ్గరికి వచ్చే వరకు దీన్ని విప్పి చూడకని చెప్పాడు. సేవకుడు ఆగమేఘాల మీద ఆకాశగమనం చేశాడు. ఆ సేవకుడు సముద్రాన్ని దాడుతూ ఆ పత్రంలో అంత శక్తి ఏముందా అని చూశాట. శ్రీరామ అని రాసి ఉందిట. ఆ సేవకుడు ఓ సింతేనా అని అనుకున్నాడు. అలా అనుకోగానే ఆయన తప్పుని సముద్రంలో పడిపోయాట. రామనామాన్ని ఎంత నమ్మితే అంత శక్తి వస్తుంది. అంతేకాదు, నమ్మకమే మనిషికి బలమైన శక్తి. నమ్మి మోసపోయిన వాడు లేడు. అందుకనే రామనామం రాముని కంటే కూడా మహిమాన్వితమైనది. రామాయణ భారత భాగవతాలని ఎప్పుడు ఏ సమయంలో చదవాలో తెలుసుకుందాం. సూర్యోదయ సమయంలో మహాభారతాన్ని, మధ్యాహ్న సమయంలో రామాయణాన్ని, రాత్రి సమయంలో భాగవతాన్ని చదివితే మంచి ఫలితం మనకి లభిస్తుందన్నమాట. రామ అని ఒక్కసారి అన్నంతనే త్రిమూర్తులను పూజించిన ఫలం కలుగుతుంది. రామ అన్న శబ్దం జీవాత్మ పరమాత్మ స్వరూపమే. రామనామంలో రా అని పలికినప్పుడు ఆ శబ్దం నుంచి ఎన్నో జన్మల పాపాలు బయటికి పోతాయి. రా అని చూడండి, మీ పెదవులు విడిపోతాయి. ఆ వెంటనే మా అని ఉచ్చరించడంతో బయటి పాపాలు మనలోకి ప్రవేశించలేవు. మా అనగానే పెదవులు కలిసిపోతాయి.
రామనామ శబ్దంలో మహిమ అనంతం. సకల గుణాభిరాముడు భార్య సీతాదేవి, ఆమె కూడా మహాపతివ్రత, చక్కని సౌశల్యం గలది. రావణాసురుడు లంకలో తీసుకెళ్ళి చెరబట్టి ఆవిడ్ని అశోక వృక్షం కింద ఉంచుతాడు. రావణ్ణి గడ్డిపోచగా భావించినందువల్ల కాముకుడితో స్త్రీ నేరుగా మాట్లాడకూడదు కాబట్టి సీతాదేవి ఒక గడ్డిపోచని అడ్డం పెట్టుకుని రావణాసురునితో మాట్లాడుతుంది. కుల స్త్రీలు, పతివ్రతలు పరాయి మగవాడితో మాట్లాడరాదు కాబట్టి తనను కనులతో కూడా చూసే యోగ్యత రావణునికి సిద్ధించకూడదని గతంలో శ్రీరాముడు గడ్డిపోతుతోనే కాకిని నిరసించాడని, తను కూడా అలాగే నిరసిస్తున్నానని, తనకి దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఏదో ఒకటి అడ్డంగా ఉంచుకోవాలని సీతాదేవి గడ్డిపోచను అడ్డం పెట్టుకొని రావణాసురునితో మాట్లాడుతుంది. హనుమంతుడు సీతాన్వేషణకై లంకకు పోయి అశోకవనిలో ఆమెను చూస్తాడు. అతడు ఆమెతో కలిసి మాట్లాడకముందే ఆనాటి వేకువను రావణాసురుడు సీత చెంతకొచ్చి తన్ను వరించవలసిందిగా అభ్యర్థిస్తాడు. రావణ్ణి మాటలు విన్న సీత దుఃఖిస్తూ, భయంతో వణుకుతూ, భర్తనే మనస్సులో భావిస్తూ ఓ గడ్డిపోచను రావణునికి తనకు మధ్యలో ఉంచి అతనికి సమాధానం చెప్తుంది. అలా గడ్డిపోచను అడ్డం పెట్టుకుని మాట్లాడడానికి అనేక కారణాలు ఉన్నాయి. దుష్టుడైన రావణాసునితో నేరుగా మాట్లాడడం మంచిది కాదని, పరపురుష ముఖం చూడకూడదని, రావణ్ణి ఆమె తృణంగా భావించింది కాబట్టి అలా చేసింది. తన రాముడు పూర్వం తృణంతో కాకిని నిరసించాడు కాబట్టి అలాగే రావణాసురుణ్ణి నిరసిస్తున్నాననే భావం వ్యక్తం చేయడానికి, అలాగే సమీపంలో ఉన్న వానికి నాకు మధ్య ఏదో అడ్డు ఉండాలి కాబట్టి గడ్డిపోచను పెట్టుకుని రావణాసునితో మాట్లాడుతుంది. పశుతుల్యుడైన అతనికి తృణమే భోగ్యం కాబట్టి ఈ తృణాన్ని నేను ఛేదించినట్టే నిన్ను శ్రీరాముడు ఛేదిస్తాడు అనే అర్థం తెలియజేయడానికి కోసం గడ్డిపోచని అడ్డం పెట్టుకుని రావణాసునితో మాట్లాడుతుంది. అచేతనాన్ని చేతనం గావించి సంబోధించి మాట్లాడుతున్నానన్న భావన కూడా ఈ సందర్భంలో వ్యక్తం అవుతుంది. ఈ విధంగా సీతారాములు మానవ కోటికి ఆదర్శప్రాయులు. వారిని పూజించి వారి అనుగ్రహాన్ని పొందుదాం. మోహన్ వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్ వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్ వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్ వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవా